నేను ద్వారకాధీశుణ్ణి. నా సభలోకి ఎన్నోసార్లు ఎంతో మంది వస్తూ ఉంటారు తమ ఇష్టాలను తీర్చుకోవటానికి, తమ కోరికలను అడగటానికి. కొంతమందికి భోజనం కావాలి, మరికొంతమందికి ఔషధాలు కావాలి, కొందరికి వస్తువులు కావాలి, మరికొందరికి వస్త్రాలు, కొందరికి జ్ఞానం కావాలి, కొందరికి ధనం కావాలి, మరికొందరికి ఇల్లు. ఎన్నోసార్లు కొందరి కోరికలు, కొందరు అడిగినవి మనం పూర్తి చేయలేము. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే కృష్ణుడు స్వార్థపరుడు అని. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, అయినా కూడా అతడు తన ప్రజల యొక్క కోరికలను తీర్చడం లేదు అని, వారి సమస్యలను అర్థం చేసుకోవడం లేదని, వాళ్లకు సుఖ సంతోషాలను అందించడం లేదని. కానీ సత్యం ఏమిటో తెలుసా? ఎవరైనా సమర్థుడైన వ్యక్తి, సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎవరైతే పని చేయగలరో వాళ్ళు తమ కష్టంతోనే వారి అవసరాలను, కోరికలను తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇది అత్యంత అవసరం. అది ఎలా చేయగలడు అంటే కళ, వ్యాపారం, వ్యవహారం, అలాగే జ్ఞానం యొక్క ఆధారంతో. ఈ మార్గాన్ని వెతుక్కోవాలి, కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడు తను సాధించగలడు. ఒకవేళ ఎవరికైనా వీటన్నింటి మీద ఇష్టం లేకపోతే, అతను ఏమీ చేయాలనుకోకపోతే, అతను వీటిని సంపాదించాలనుకోకపోతే, అలాంటి వ్యక్తికి నేను ఏదైనా వస్తువుని ఇచ్చాను అంటే అతను ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు. అది అతనికే మంచిది కాదు. అప్పుడు ఏం చేయడం మంచిది? అతనికి మార్గం చూపించడం. అతనికి అర్థమయ్యేలా చెప్పాలి. ఏ మార్గంలో వెళ్తే అతను తన లక్ష్యాన్ని చేరుకోగలడో చెప్పాలి. కళ, జ్ఞానం, వ్యవహారం, అలాగే వ్యాపారం, ఈ మార్గంలో ఎలా వెళ్లాలో అది నేర్పించడం. అదే నేను చేస్తాను. దానివల్ల ఏం జరుగుతుంది? వ్యక్తి స్వార్థహీనుడవుతాడు. ఈ సృష్టిలో ఏది కావాలంటే దాన్ని సాధించగలుగుతాడు. ఎప్పుడూ ఎవరిని అడగాలని ఆలోచన కూడా పెట్టుకోడు. ఈ మాటలు మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దానం చేయాలనుకున్నా ఆలోచించి చేయండి. మీరు చేసే దానం ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తి ఉత్తేజితుడయ్యేలా ఉండాలి, చేతగాని పడేలా కాదు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.